రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేసినాం, అమలు చూసే మీరు మాకు ఓటేయండి అని మేము ప్రజలను అడుగుతామన్నారు. 6 గ్యారెంటీలు ఎక్కడ అమలైనాయి? రేవంత్ రెడ్డి గారు 100 రోజులలో అమలు చేస్తామని చెప్పి 6 గ్యారెంటీలను 100 రోజులలో బొందబెట్టారు. తెలంగాణలో ఉన్నటువంటి యువతకు 4000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చినారా ఇప్పటి వరకు? మొత్తం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చినారా ఇప్పటి వరకు? నెలకు 2500 ప్రతి మహిళకి ఇస్తాము అని చెప్పి ఇప్పటి వరకు దానికే దిక్కులేదు. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ కేస్తామని చెప్పారు, ఇయాటి వరకు దానికి దిక్కులేదు. 2 లక్షల రైతు రుణమాఫీ ఎందుకు ఇస్తలేరు ఇప్పటి వరకు? దానికి సిగ్గుపడాలి. మీకు రైతులకు గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తే సరిపోతలేదు, మేము 15,000 రూపాయలు ఇస్తాం రైతు భరోసా అని చెప్పి ఈ రోజు వరకు కూడా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వనందుకు మీకు సిగ్గుండాల. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వనందుకు మీకు సిగ్గుండాల. కౌలు రైతులను కనీసం కూడా గుర్తించకుండా వారికి 15,000 రూపాయలు ఇవ్వనందుకు మీకు సిగ్గుండాల. పంటలు ఎండిపోతే ఒక దిక్కు, కనీసం ఎక్కడెక్కడ పంటలు ఎండిపోయినాయి వాళ్ళను పోయి రైతులను పరామర్శించొద్దాము, పంటలను చూసొద్దామని కూడా పోకుండా క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నందుకు మీకు సిగ్గుండాల.